ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఒక అధ్యాయం వింటూ బైబిల్ పూర్తి చేయండి. దేవుని ఆత్మలో బలపడండి. ఆదికాండము 10వ అధ్యాయము. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జల ప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయ, యావాను, తుబాలు, మెషకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రిఫతు, తోగర్మ అనువారు. యావాను కుమారులు ఏలియా, తర్షీషు, కిత్తీము, దాతోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కీసు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు షెబ, హవిల, సబ్ద, రాయమ, సబ్దాక అనువారు. రాయమ కుమారులు షెబ, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలిలై ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షినారు దేశములోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేకు, రహోబోతీరును, కాలాహును, నినివేకును, కాలాహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహబీయులను, నప్తూలీయులను, పత్రుసీయులను, కన్లుహీలను, కప్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కన్లుహీలలో నుండి వచ్చిన వారు. కానాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిల్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, ఆర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కానానీయుల వంశములు వ్యాపించెను. కానానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకుమనున్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు జాతులను బట్టియు హాము కుమారులు. మరియు ఏబేరు యొక్క కుమారులందరి పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఎలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరామను వారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాషను వారు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఎబేరును కనెను. ఎబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు ఫెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావేతును, యోరాహును, ఆదోరమును, ఊజులును, దిక్లాను, ఓబాలును, అబిమాయేలును, షెబను, ఓపీరును, హవిలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపరాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు, తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము. నోవాహు కుమారుల వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. దేవుడి వాక్యంను ఆశీర్వదించును గాక. ఆమేన్.